గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై హైకోర్టు సింగిల్ బెంచ్ డివిజన్ తీర్పుపై డివిజన్ బెంచ్ కు వెళ్లనుంది టీజీపీఎస్సీ. హైకోర్టు తీర్పు కాపీపై గ్రౌండ్స్ ప్రిపేర్ చేస్తోంది లీగల్ టీం. వారం రోజుల్లో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. పిటిషనర్లు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేసిన హైకోర్టు మెయిన్స్ పరీక్షపై రీవాల్యుయేషన్ చేయాలని ఆదేశించింది. వీలు కాకుంటే మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పింది. గ్రూప్ 1 పరీక్షపై రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పుపై అప్పీల్కు వెళ్లాలని డిసైడ్ అయింది. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించేందుకు గురువారం కమిషన్ ప్రత్యేకంగా భేటీ అయింది. మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్లో సవాల్ చేయాలని కమిషన్ నిర్ణయించింది. రివ్యూ పిటిషన్ దాఖలు చేయడానికి స్ట్రాంగ్ గ్రౌండ్స్ ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది. సింగిల్ బెంచ్ తీర్పు కాపీపై టీజీపీఎస్సీ లీగల్ టీం గ్రౌండ్స్ ప్రిపేర్ చేస్తుంది. మరో వారం రోజుల్లోగా పిటిషన్ దాఖలు చేసే ఛాన్స్ ఉన్నట్లు టీజీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను హైకోర్టు రద్దు చేసింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని ఆదేశించింది. రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని టీజీపీఎస్సీకి హైకోర్టు స్పష్టం చేసింది. రీవాల్యుయేషన్ కు వీలు కాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. రీవాల్యుయేషన్ కు టీజీపీఎస్సీకి హైకోర్టు 8 నెలల డెడ్ లైన్ విధించింది. 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. పరీక్షకు మొత్తం 21,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 10, 2025న గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. గ్రూప్ 1 వాల్యుయేషన్లో అక్రమాలు జరిగాయని, పరీక్షలు రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పరీక్షలు రద్దు చేయవద్దని ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్ 1 వాల్యుయేషన్లో అక్రమాలు జరిగాయని పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టులో బలంగా వాదనలు వినిపించారు. పరీక్షలు పారదర్శకంగా జరగలేదని, వాల్యుయేషన్లో లోపాలున్నాయన్నారు. అర్హత లేని వారు వాల్యుయేషన్ చేశారన్నారు. 21,000 మంది పరీక్ష రాస్తే కేవలం 5,000 మందివి ఏ ప్రాతిపదికన రీవాల్యుయేషన్ జరిపారని, అడుగడుగునా అవకతవకలు చోటు చేసుకున్నాయని అన్నారు. కొన్ని సెంటర్లలో పరీక్షలు రాసిన అభ్యర్థులే ఎంపికయ్యారని కోర్టుకు తెలిపారు పిటిషనర్లు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన పరీక్షలను రద్దు చేయాలని కోరారు. అయితే అభ్యర్థులకు అన్యాయం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు కమిషన్ తరపు న్యాయవాది తెలిపారు. వాల్యుయేషన్లో సందేహాలున్న చోట 2-3 సార్లు మూల్యాంకనం జరిగిందన్నారు.